ఇప్పుడే ట్రిపుల్ ఏ సినిమాస్లో డెకార్డ్ సినిమా చూసొచ్చా. అప్పుడే ఎలా చూసావురా, నువ్వు పెద్ద ఫేక్ నా కొడుకురా, నువ్వు అసలు సినిమాలే చూడట్లేదురా అని మీలో పడనోళ్ళు చాలా మందే కామెంట్ చేయొచ్చు. బట్ వెళ్ళి మా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూడండి. డెకార్డ్ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. బట్ పోస్ట్ పోన్ అవుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ అలా పోతూ వచ్చింది. ఆ తర్వాత శేష్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఇచ్చిన హైప్ చూసి ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువగానే పెట్టుకుని వెళ్ళా. ఏంటో మరి ఎంత లేపినా హైప్ రాలేదు. శేష్ బాబు మళ్ళీ హిట్ కొట్టాడా లేదా అనేది తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. అండ్ ఈ వీడియోకి ఒక 5,000 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నా. నా కమెంట్ ద స్టోరీ లైన్. ట్రైలర్ చూసిన ఎవరికైనా స్టోరీ అర్థమైపోతుంది. హరి అండ్ సరస్వతి లవ్ చేసుకుంటారు. సరస్వతి హరిని మోసం చేస్తుంది. ఎందుకు మోసం చేసింది, ఆ తర్వాత హరి సరస్వతిని ఏం చేశాడు అన్నది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. Now coming to the positives, మృణాల్ ఠాకూర్ అండ్ అడీప్ శేష్ ఆర్ మేజర్ హైలైట్స్ ఆఫ్ ది ఫిలిం. ఇప్పటి వరకు అడీప్ శేష్ మూవీస్ కంటెంట్ పరంగా ఎక్కువ ఇంప్రెస్ చేయడం చూసాం. బట్ ఈ సినిమాలో వీళ్ళిద్దరి పర్ఫార్మెన్సెస్ అన్నింటినీ డామినేట్ చేస్తాయి. అసలు మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసింది. అండ్ శేష్ అన్న మ్యాక్సిమం పుల్ చేశాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ 70% టైం ఏడుస్తూనే ఉంటుంది. కానీ ఎక్కడా ఓవర్ ద బోర్డ్ వెళ్ళింది అనే ఫీలింగ్ అయితే రాలేదు. వి జెన్యున్లీ ఫీల్ ఫర్ హర్. అట్ ది సేమ్ టైం వి ఫీల్ ఫర్ శేష్. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్సెస్ సినిమాని నిలబడ్డాయి. వీళ్ళ ఇద్దరే సినిమాని క్యారీ చేశారు. వచ్చే ప్రతి రూపాయి వీళ్ళిద్దరి వల్లనే. అండ్ సినిమా అంతా వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. రేపు ఓటీటీలోకి వచ్చాక బాగా వైరల్ అయ్యే బ్యూటిఫుల్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని సెటప్స్కి మంచి పేవర్స్ పడ్డాయి. హరి అండ్ సరస్వతి ఆ క్యారెక్టర్స్కి వీళ్ళ పర్ఫార్మెన్సెస్కి అలా గుర్తుండిపోతాయి. సెకండ్ హాఫ్ మిడ్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా ఒక హై ఆన్ ఎమోషన్ సీన్స్తో నిండి ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి ఫాట్ మని వస్తూనే ఉంటాయి. అలా కొంచెం కొంచెం బిల్డ్ చేసుకుంటూ క్లైమాక్స్కి ఇంకొంచెం డోస్ పెంచుతారు. ఇంకా క్లైమాక్స్ అయిపోయాక ఒక సీన్ ఉంటుంది. అందులో వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం మామూలుగా ఉండదు. ఫస్ట్ హాఫ్లో వచ్చే కన్నెపెట్టరో సాంగ్ మంచి హై ఇస్తుంది. ఎక్కువసేపు ఉండదు, బట్ వచ్చినప్పుడు మాత్రం అలా ఒక వైబ్ ఇస్తుంది. క్రేజీ థింగ్ ఏంటంటే ఆ సాంగ్ ఒక ఫన్ నోట్తో స్టార్ట్ అవుద్ది. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ బీజిఎం ఈజ్ గుడ్. రూబరూ థీమ్ మ్యూజిక్ అలా ఎమోషనల్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది. క్లైమాక్స్కి ఎమోషనల్ కూడా చేస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ చేస్ సీక్వెన్సెస్లో డీసెంట్గా ఉండింది. ఎడిటింగ్ బై పవన్ కళ్యాణ్ ఈజ్ టూ గుడ్. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈ సినిమాకి ఇంకో హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణే. ఎందుకంటే ఇలా ఒక సీన్ టు సీన్ ప్రిడిక్టబుల్గా ఉండే స్టోరీని మనం బోర్ ఫీల్ అవ్వకుండా కట్ చేయడం నాట్ అన్ ఈజీ థింగ్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ ఫర్ దిస్. నౌ కమింగ్ టు ద నెగటివ్స్. నాకు శేష్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. తనకు ఒక క్రెడిబిలిటీ ఉంది. బట్ తను ఏదైతే ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాస్ చూస్తారు అని చెప్పారో ఆ మాస్ అయితే కనబడలేదు. మేబీ నేను శేష్ భయ్య చెప్పిన మాటలు వినకుండా ఉంటుంటే కొంచెం బాగానే అనిపించేదేమో. బట్ తను లేపిన దానికి ఓ దీన్నా ఎంత లేపింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఏంది భయ్యా ఇది కూడా ఒక నెగిటివా అంటే, ప్రమోషన్స్ ఎలా చేస్తున్నాం, ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం, దానివల్ల ఆడియన్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్తున్నారు అనేది ఒక సినిమా వర్డిక్ట్ని మ్యాచ్ చేయొచ్చు. ప్రమోషన్స్ అంటే గుర్తొచ్చింది, ట్రైలర్లోనే టూ మచ్ రివీల్ చేసేసారనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ చూసి మీరు ఏదైతే స్టోరీ సీన్ టు సీన్ ఇమాజిన్ చేసుకుంటారో ఎగ్జాక్ట్లీ అదే స్క్రీన్ మీద ఉంటుంది. ఇంకొంచెం క్లవర్గా ట్రైలర్ కట్ చేసి ఉండొచ్చు. దిస్ ఫిలిం హ్యాస్ వెరీ ఈజీ రేటింగ్. చాలా ప్లేసెస్లో చాలా కన్వీనియంట్గా ఉంటాయి సీన్స్. శేష్ సినిమాలో ఇంత ఈజీ రేటింగ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొద్దిగా రైటింగ్లో కేర్ తీసుకుని ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇదేం స్పాయిలర్ కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అదేదో అత్తారింటికి వెళ్ళొచ్చినట్టు మన వాళ్ళు రాబరీకి వెళ్ళొస్తూ ఉంటారు. ఎక్కువ చెప్పలేకపోతున్నా, బట్ అలాంటి సీన్స్ బోలెడు ఉంటాయి. అండ్ అంతా హీరో హీరోయిన్ సైడ్ ఆఫ్ ది స్టోరీయే చూపిస్తారు. కానీ ఎక్కడ కూడా పోలీస్ సైడ్ నుండి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కన్వీనియంట్. ఎక్సెప్ట్ శేష్ అండ్ మృణాల్, నోబడీ ఇన్ దిస్ ఫిలిం హ్యాస్ ప్రాపర్ క్యారెక్టర్ డెప్త్. సునీల్, ప్రకాష్ రాజ్, జరియా ఖాన్ ఇలా చాలానే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లా స్టార్ట్ అవుతాయి కానీ ఇంపార్టెన్స్ ఉండదు. అనురాగ్ కశ్యప్ గారి రోల్ ఇంకొంచెం ఇన్డెప్త్గా రాసి ఉండొచ్చు అనే ఫీలింగ్ వచ్చినా పైన చెప్పిన వాళ్ళందరితో పోలిస్తే బెటర్ రోలే. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. వాళ్ళు 80 కోట్లు పెట్టామని క్లెయిమ్ చేశారు కానీ 80 కోట్ల బడ్జెట్కి తగ్గ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కనబడలేదు. మ్యాక్సిమం సీన్స్ అని సెట్స్లోనే ఉంటాయి. కొన్ని సెట్స్ అని ఈజీగా తెలిసిపోతాయి. అండ్ ఈ సినిమాని 3.5 years ఎలా తీశారో మరి. ఓవరాల్గా చెప్పాలంటే డెకార్డ్ ఈజ్ అన్ ఓకేష్ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ ఫర్ ద పర్ఫార్మెన్సెస్ అండ్ ఎమోషనల్ సీన్స్. బట్ శేష్ తన ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వలేదని ఒక చిన్న బాధ. హోప్ గూఢచారి 2తో గట్టిగా సాటిస్ఫై చేస్తాడని కోరుకుంటున్నా. మళ్ళీ మార్నింగ్ ఎల్ఐకి రివ్యూతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ డి మూవీస్ ఫర్ యూ. బాయ్.